ఛానల్ లైఫ్ ఆఫ్ సంధ్య. ఈరోజు మనం నా ఛానల్లో నా ఫ్యాన్సీ శారీ కలెక్షన్ చూస్తున్నాం. నా దగ్గర చాలా శారీ కలెక్షన్ ఉంటుంది, కానీ ఈ మధ్య పిల్లలు పుట్టిన తర్వాత వీళ్ళతో మేనేజ్ చేయడం అది కష్టమవుతుంది కాబట్టి పెద్దగా శారీస్ వేసుకోవట్లేదు. కానీ నా దగ్గర సిల్క్ శారీ, కాటన్ శారీ, ఫ్యాన్సీ శారీ ఇలా చాలా కలెక్షన్ ఉంది. లేట్ చేయకుండా వీడియోలో వెళ్ళిపోదాం రండి. ఇది నా ఫస్ట్ శారీ. ఆరెంజ్, చాలా బ్రైట్ ఆరెంజ్. మీకు తెలుసా ఈ మధ్య ఈ ఆరెంజ్ కలర్, పర్పుల్ కలర్ చాలా ట్రెండీ అవుతున్నాయి. సో చాలా ఇష్టంగా కొనుక్కున్నాను ఈ శారీని. ఈ శారీ వచ్చేసి ఇలా కట్ వర్క్తో పర్ల్ వర్క్ వచ్చింది, ఇంకా కట్ వర్క్ వచ్చింది. చాలా బ్రైట్గా ఉంటుంది, చాలా బాడీ హగ్గింగ్. ఇంకా ఫ్యాబ్రిక్ వచ్చేసి సిల్క్ ఫ్యాబ్రిక్. చాలా బాగుంటుంది ఈ శారీ. వేసుకుంటే అసలు చాలా లుక్ చాలా బాగుంటుంది. ఇంకా దీని బ్లౌజ్ వచ్చేసి ఇలా హైనెక్ పెట్టించాను నేను. ఇలాగా ఫ్రంట్ వచ్చేసి ఓపెన్ ఇలా జిప్ పెట్టించాను. స్లీవ్స్ వచ్చి ఇలా ఇచ్చారు. కట్ వర్క్ వచ్చి పర్ల్ వర్క్ వచ్చింది. దీనికి ఇలా వచ్చింది. బ్లౌజ్ వచ్చేసి సేమ్ ఇలా ఉంది. ఈ శారీ వచ్చేసి నేను బళ్ళారిలోనే కొనుక్కున్నాను. ఒక టెక్స్టైల్ ఎగ్జిబిషన్ ఉండింది పోలా ప్యారడైస్లో, అక్కడ కొన్నాను. ఈ శారీ అప్రాక్స్గా ఒక 2,500 అలా పడింది. సో రండి వేసుకుంటే ఎలా ఉందో చూద్దాం. నా సెకండ్ శారీ వచ్చేసి ఇది డార్క్ గ్రీన్ వస్తుంది విత్ హాఫ్ వైట్ లైన్స్ వచ్చింది అండ్ చిన్న జరీ బార్డర్ వచ్చింది. చాలా చిన్న జరీ బార్డర్, చాలా సింపుల్గా ఉంటుంది కానీ కట్టుకుంటే చాలా ఎలిగెంట్గా ఉంది. జస్ట్ సింపుల్ టెంపుల్కి అలా బయటికి వెళ్ళినప్పుడు అలా కట్టుకోవడానికి ఇది ఆర్గంజా శారీ. దీని బ్లౌజ్ వచ్చేసి ఇలా డార్క్ గ్రీన్ విత్ నార్మల్ ఎల్బో స్లీవ్స్ పెట్టించాను అంతే, ఇంకేం లేదు దీనికి పెద్దగా. ఇలా వైట్ కలర్ చిన్న ఫ్లవర్స్ డిజైన్ వచ్చింది అంతే. ఓకే, చాలా బాగుంటుంది ఆర్గంజా శారీ. ఇది కూడా నేను ఇక్కడ హైదరాబాద్ వెళ్ళినప్పుడు కొన్నాను అనుకుంటాను. ఇది అరౌండ్ 1000 రూపీస్, 1200 అలా పడింది. చాలా ఇష్టం ఈ కలర్ నాకు, చాలా బాగుంటుంది వేసుకుంటే. రండి చూద్దాం వేసుకుంటే ఎలా ఉందో. థర్డ్ శారీ వచ్చేసి ఇది బేబీ పింక్ అండ్ విత్ టీల్ బార్డర్ వచ్చింది. శారీ అంతా ఇలా ఫ్లోరల్ డిజైన్లో వచ్చింది. రెడ్, పింక్, టీల్ కలర్, స్కై బ్లూ ఇలా మిక్స్ వచ్చింది. శారీ అంతా బ్రాకెట్ శారీ అనమాట. ఇలాగా చాలా బాగుంది ఇది కూడా కలరు. నైట్ టైం పార్టీస్కి అలా వేసుకుంటే చాలా అందంగా కనిపిస్తుంది. ఇలా వచ్చింది చీర అంతా ఇలానే బ్రాకెట్ వచ్చింది. బ్రాకెట్ డిజైన్ విత్ ఫ్లోరల్ వర్క్ డిజైన్. దీని బ్లౌజ్ వచ్చేసి ఇలా ఈ కలర్ వచ్చింది. దీనికి మిషన్ వర్క్ చేయించాను నేను. టీల్ కలర్ ఇది ఇలా డార్క్, చాలా డార్క్ ఉంది కలరు. దీనికి ఇలా మిషన్ వర్క్ వచ్చింది, చేయించాను. తర్వాత సింపుల్ జస్ట్ ఓకే, హ్యాండ్స్ కూడా ఇలా వర్క్ వచ్చి ఇలా వచ్చింది. ఇది కూడా ఈ సారీ కూడా నేను ఎగ్జిబిషన్లో కొన్నాను. దీన్ని కూడా నేను అరౌండ్ 2500 అలా ఉంటుందంతే. చాలా బాగుంటుంది వేసుకుంటే. వేసుకొని చూద్దామా మరి, రండి. ఫోర్త్ శారీ వచ్చేసి ఇదన్నమాట. బాటిల్ గ్రీన్ కలర్. ఇలా బార్డర్ వచ్చేసి ఇలా స్టోన్ వర్క్ వచ్చింది. చాలా బాగుంది ఈ కలర్, ఈ వర్క్. మరి ఈ వర్క్ ఇప్పుడు ట్రెండ్ అవుతా ఉంది యాక్చువల్లీ. దీనికి ఇంతే ప్లెయిన్ వచ్చింది ఈ శారీ, ఎక్కువ ఏం డిజైన్ లేదు, ఫుల్ ప్లెయిన్. ఈ క్లాత్ ఫ్యాబ్రిక్ వచ్చేసి ఆర్ట్ సిల్క్ అంటారు కదా, అది ఇది. చాలా బాడీ హగ్గింగ్, అసలు వేసుకుంటే చాలా బాగుంటుంది. అసలు చాలా బాగుంది శారీ వచ్చేసి. ఈ బ్లౌజ్ వచ్చేసి ఇలా టమాటో రెడ్ కలర్ వచ్చింది. సేమ్ బార్డర్ దీనికి కూడా ఇలా కింద ఇలానే వచ్చింది బార్డర్. జస్ట్ నార్మల్ హైనెక్ పెట్టించాను బ్యాక్ సైడ్ అంతే. ఇది వచ్చేసి నేను పూనా వెళ్ళినప్పుడు అక్కడ కొనుక్కున్నాను. పూనాలో మార్వాడి షాప్లో, ఒకటి పూనాలో మార్వాడి షాప్లో కొనుక్కున్నాను.
చాలా బాగుంది కలర్ వచ్చేసి ఇది. అండి వేసుకుంటే ఎలా ఉందో చూద్దాం. నెక్స్ట్ శారీ వచ్చేసి ఇది స్కై బ్లూ కలర్ ఉంటుంది విత్ హెవీ పర్ల్ వర్క్ బార్డర్. ఇది కట్ వర్క్తో వచ్చి ఉంటుంది ఇలాగా. ఈ ఫ్యాబ్రిక్ వచ్చేసి జిమ్మిచ్చు అంటారు కదా, ఆ క్లాత్ ఇది. చాలా హెవీగా ఉంది వర్క్ కింద, చాలా బాగుంది. ఇది కూడా కొంచెం ఇలా క్రష్, లైట్గా క్రష్ ఉంటుంది ఈ శారీ అంతా విత్ హెవీ బార్డర్. నైట్ పార్టీస్కి, బర్త్డే పార్టీస్, ఏదైనా ఇలా నైట్ ఈవెంట్స్ కట్టుకోవడానికి చాలా బాగుంటుంది. ఇంకా దీని బ్లౌజ్ వచ్చేసి ఇలా ఫుల్ కాంట్రాస్ట్ ఇచ్చాడనమాట. చూడండి కలర్ ఎంత బాగుందో. ఇది శారీ అంతా ఇట్లనే పాల్ వచ్చింది. ఇంకా బ్లౌజ్ వచ్చేసి బార్డర్కి ఇలా ఇచ్చారు, సేమ్ పాల్ వర్క్తో కట్ వర్క్ వచ్చేసింది. ఇలానే ఉంది, జస్ట్ సింపుల్ రౌండ్ నెక్కే పెట్టించాను. కానీ ఇలాంటిది వచ్చినప్పుడు ఎల్బో స్లీవ్స్ కంపల్సరీ పెట్టించాలి, చాలా ఎలిగెంట్గా కనిపిస్తుంది కట్టుకుంటే, చాలా బాగుంటుంది. ఇలా చాలా బాగుంది ఈ శారీ కూడా. రండి చూద్దాం వేసుకుంటే ఎలా ఉందో. నెక్స్ట్ శారీ వచ్చేసి వైట్ అనమాట. చాలా బాగుంది, ఎలిగెంట్ శారీ యాక్చువల్లీ వచ్చేసి ఇది. ఇది కట్టుకుంటే లుక్కే వేరేలా కనిపిస్తుంది అనమాట. చాలా బాగుంటుంది అందంగా. దీనికి ఏంటంటే ఫ్యాన్సీ సిల్క్ ఇది ఫ్యాబ్రిక్ వచ్చేసి. శారీ అంతా ఇలా ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చిందనమాట, థ్రెడ్ వర్క్ ఎంబ్రాయిడరింగ్ లాగా. కొంచెం కలర్ ఎల్లో, గ్రీన్, లైట్ పింక్, ఆరెంజ్ అన్నీ మిక్స్ ఇచ్చాడు. చాలా బాగుంది. ఇలా టజల్స్ కూడా ఇచ్చాడు వాడే, నేను వేపించింది కాదు. దీనికి జరీ బార్డర్ ఇచ్చాడు. ఇలా కొంచెం ట్రెడిషనల్ వేసుకోవచ్చు, కొంచెం అలా కూడా వేసుకోవచ్చు, బాగా కనిపిస్తుంది. సిల్క్ క్లాత్ అనమాట, చాలా సాఫ్ట్, కంఫర్టబుల్. వేసుకుంటే చాలా కంఫర్టబుల్గా ఉంటుంది, ఒక నైస్ లుక్ ఇస్తుంది యాక్చువల్లీ. దీని బ్లౌజ్ కొంచెం డిఫరెంట్గా స్టిచ్ చేయించాను ఇలా అనమాట. బ్యాక్ డ్రాప్ నెక్ వచ్చేసి ఇలా కట్ వర్క్ వచ్చింది పైన. తర్వాత సేమ్ ఫ్రంట్ కూడా ఇలానే వచ్చింది. సేమ్ వైట్ కలర్ క్లాత్ మీద గోల్డ్ కలర్ బుట్టాస్ వచ్చాయి. ఇదిగో ఇక్కడ స్లీవ్స్కి కూడా ఇలా కట్ వర్క్ పెట్టించాను అనమాట. చాలా బాగుంది శారీ ఇది. ఇది డే టైంలో అందంగా కనిపిస్తుంది వేసుకున్నప్పుడు, డే టైం బాగుంటుంది ఈ శారీ. రండి చూద్దాం ఎలా ఉందో. శారీ వచ్చేసి ఇది పీచ్ కలర్ అనమాట, విత్ జరీ బార్డర్ వచ్చింది. దీనికి కూడా ఆర్గంజా శారీ ఇది, చాలా సాఫ్ట్గా ఉంది క్లాత్. ఇలా వచ్చింది విత్ చిన్న చిన్న పెద్ద ఇట్లా 3 గ్యాప్ బార్డర్ అంటారు కదా, అలా వచ్చింది. ఇటువైపు చిన్న బార్డర్ వచ్చింది పైన, విత్ గోల్డ్ కలర్ బుట్టాస్ వచ్చాయి చిన్న చిన్న ఇలా అక్కడక్కడ. శారీ అంతా సేమ్ ఇలానే ఉంటుంది, ఇలానే వచ్చింది. ఆర్గంజా శారీ అన్నమాట ఇది, లైట్ పీచ్ కలర్. ఇది కూడా నా మీద చాలా బాగా కనిపిస్తుంది ఈ కలరు. ఇంకా బ్లౌజ్ వచ్చేసి ఇలా హైనిక్ పెట్టించుకున్నాను అనమాట. ఇది చిన్న కాలర్ టైప్లో వచ్చింది, కాలర్ ఫుల్ కాలర్ కాదు, చిన్నగా అలా వచ్చింది. ఇంకా ఫ్రంట్ వచ్చేసి ఇలా కొంచెం డిఫరెంట్గా కట్ వర్క్ పెట్టారనమాట, సింపుల్గా కొంచెం కట్ వర్క్ టైప్ పెట్టించాను దీనికి. సేమ్ ఎల్బో స్లీవ్స్, సేమ్ కింద బార్డర్ వచ్చినట్టునే గ్యాప్ బార్డర్ వచ్చేసి ఇలా ఒక చిన్న ఫ్లవర్స్ ఇచ్చాడు. ఇది కూడా నేను బళ్ళార్లో కొనుక్కున్నాను. బళ్ళార్లో ఒక హోమ్ సెల్లర్ ఉంటారు, వాళ్ళ దగ్గర చాలా బాగుంటాయి శారీస్, వాళ్ళ దగ్గర కొనుక్కున్నాను. రండి చూద్దాం ఎలా ఉందో కట్టుకుంటే. నెక్స్ట్ శారీ వచ్చేసి ఇది డార్క్ బ్రౌన్ అండ్ రస్ట్ కలర్ వచ్చింది, షేడ్ కలర్స్. ఇది షేడ్ వచ్చింది ఇలా బ్లౌజ్ శారీ అంతా విత్ ప్యాచ్ వర్క్ అనమాట. ఇలా ప్యాచ్ వర్క్ వచ్చింది అక్కడక్కడ. ఇది ప్యాచ్ వర్క్, డార్క్ బ్రౌన్ ఇంకా రస్ట్ కలర్ మిక్స్ ఉంటుంది, షేడ్ ఉంటుంది అనమాట. ఇట్లా సింపుల్గా టజల్స్ ఇచ్చాడు.
ఇది కూడా క్రేప్ సిల్క్. ఇది కూడా చాలా బాగుంటుంది కట్టుకుంటే. నాకు ఇష్టం. నేను ఫస్ట్ టైం సింగిల్గా వెళ్ళి షాపింగ్ చేసిన శారీ అనమాట ఇది. అప్పటిదాకా పెద్దగా నేను ఒకదాన్నే వెళ్ళి షాపింగ్ చేయలేదు ఎప్పుడు. అప్పుడు కొనుక్కున్న శారీ ఇది. ఈ బ్లౌజ్ వచ్చేసి ఇలా ఫ్లోరల్ డిజైన్ ఇచ్చాడు. ఇలా హైనెక్ వచ్చింది ఇలాగా విత్ టజల్స్, ఈ రఫుల్స్ అంటారు కదా, అలా పెట్టించాను బ్లౌజు. ఇది కొంచెం బ్యాక్ సైడ్ ఇలా వచ్చింది. ఇట్లా హ్యాంగ్ చేయడానికి ఇలా కుట్టించుకున్నాను. ఇది టజల్స్ టైప్లో ఇలా బీడ్స్ ఇచ్చారు. ఇలా బ్లౌజ్ వెనకాల ఫ్లోరల్ డిజైన్ వచ్చింది ఫుల్గా. ఇది కూడా చాలా బాగుంటుంది వేసుకుంటే. రండి చూద్దాం ఎలా ఉందో. ఇది వచ్చేసి నేను అదే ఛత్తీస్గఢ్ వెళ్ళినప్పుడు అక్కడ కొనుక్కున్న శారీ. ఇది అరౌండ్ ఒక 1500 అలా పడుంటుంది అంతే. కానీ ఫ్యాబ్రిక్ అది చాలా బాగుంటుంది. నెక్స్ట్ శారీ వచ్చేసి ఇది బ్లాక్ అండ్ ఎల్లో కాంబినేషన్ అనమాట. ఇది కొంచెం నా పాత చీరనేది, కానీ చాలా ఇష్టం నాకు ఈ శారీ అంటే. ఇది ఏం ఫ్యాబ్రికో తెలీదు, నెట్ లాగా వస్తుంది కానీ హోల్స్ ఉంటుంది. కానీ నెట్ అంతా హార్డ్ ఉండదు, చాలా సాఫ్ట్ ఉంటుంది క్లాత్ అనమాట. రింకల్స్ రాదు, ఏం రాదు, అసలు చాలా సాఫ్ట్. ఇలా ఊరికే సింపుల్గా సేమ్ క్లాత్తోనే బార్డర్ ఇచ్చాడు. బ్లాక్ అండ్ ఎల్లో కాంబినేషన్ ఇది. ఇలా మల్టీ కలర్ వస్తుంది, ఇది బ్లాక్ ఎల్లో ఇలాగా. ఈ ఫ్యాబ్రిక్ ఏంటో నాకు తెలీదు, కానీ చాలా బాగుంటుంది అండ్ లైట్ వెయిట్ ఆల్సో. దీనికి బ్లౌజ్ ఇలానే రన్నింగ్ ఇచ్చాడు. సో నాకు నచ్చక నేను అప్పట్లో మిర్రర్ వర్క్ బాగా ట్రెండింగ్గా ఉండింది కదా, సో ఇలాగా రెడీమేడ్ బ్లౌజ్ క్లాత్ తీసుకుని స్టిచ్ చేయించాను, గుర్తులేదు. మిర్రర్ వర్క్ వచ్చిందనమాట. సేమ్ బ్లాక్ ఎల్లో గోల్డ్ కాంబినేషన్లో వచ్చింది. ఏదైనా వేరే సారీ కూడా ప్యాచప్ చేసుకోవచ్చు దీన్ని. ఇలా వచ్చిందనమాట. సో దీని మీద వేసుకునేదాన్ని, కానీ కొంచెం అప్పుడు దీనికి ఇది మిర్రర్ వర్క్ కాబట్టి ఎల్బో స్లీవ్స్ పెట్టుకుంటే అంత కంఫర్టబుల్ ఉండదు అనమాట. ఈ సారీ వేసుకోలేము ఈ బ్లౌజ్ని. సో నేను ఇంతే మెగా స్లీవ్స్ లాగా చిన్నగా పెట్టించుకున్నాను అంతే. ఇది శారీ డీటెయిల్స్. ఈ శారీ వచ్చేసి అరౌండ్ 1500 అలా పడింది అనుకున్నాను. ఇది కూడా అంతే, మళ్ళీ హోమ్ సెల్లర్తోనే కొనుక్కున్నాను. మీకు ఏమైనా దీని కాంటాక్ట్స్ డీటెయిల్స్ ఏమైనా కావాలంటే కమెంట్ చేయండి, నేను చెప్తాను దీని గురించి, వీటి గురించి. ఓకే, చూద్దామా వేసుకుంటే ఎలా ఉందో. రండి మరి. లాస్ట్ శారీ వచ్చేసి ఇదండి. ఇలా ఆరెంజ్ కలర్ వచ్చింది. ఆరెంజ్కి వైట్ కలర్ పెయింట్ వేసారనమాట. ఇది కడి కాటన్ అంటారు కదా, అలాగా కాటన్ శారీ టైప్లో వస్తుంది. దీనికి బార్డర్ లేదు. శారీ అంతా ఇలానే వైట్ కలర్ పెయింటింగ్ వేశారనమాట. శారీ అంతా సేమ్ పెయింటింగ్, డిఫరెంట్ ఫ్లవర్స్తో పెయింటింగ్ వచ్చింది. సేమ్ అంతా ఇలానే ఉంటుంది, శారీ అంతా ఇలానే వస్తుంది. సో దీనికి సేమ్ బ్లౌజ్ నాకు నచ్చక అప్పుడు కొంచెం వెల్వెట్ శారీస్ ట్రెండింగ్గా ఉండింది. వెల్వెట్ క్లాత్ ఇది. సో ఆ క్లాత్ని ఇలా స్టిచ్ చేయించుకున్నాను అనమాట. జస్ట్ హైనెక్, బ్యాక్ ఫ్రంట్ హైనెక్ పెట్టించేసి కొంచెం స్లీవ్లెస్ పెట్టించుకున్నాను. ఇదేదో కొంచెం టజల్స్ ఇచ్చారు సైడ్కి, ఒక సైడ్కి ఇలా వస్తుంది. ఇలా అన్నమాట బ్లౌజ్ వచ్చేసి ఇలాగా. ఇది కూడా బళ్ళార్లోని నేను ఒక హోమ్ సెల్లర్తో కొనుక్కున్నాను. ఇది కూడా అంతే, అరౌండ్ ఒక 1000-1500 అలా ఉంటుందన్నమాట. కాటన్ ఫ్యాబ్రిక్ లాగా, కానీ కాటన్ అలా ఉండదు, కొంచెం వేరేలా ఉంటుంది. చాలా బాగుంది కలర్, కాంట్రాస్ట్ బ్లౌజ్ వచ్చేసింది. చాలా బాగా కనిపిస్తుంది వేసుకుంటే. అండి చూద్దాం ఎలా ఉందో. సో ఈ వీడియోలో మీకు ఏదైనా సారీ డీటెయిల్స్ కానీ, బ్లౌజ్ డీటెయిల్స్ కానీ ఇంకేమైనా కావాలంటే కింద కమెంట్ చేయండి. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అప్పటిదాకా బాయ్.